తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష అయింది. పేరెంట్స్ ని కన్విన్స్ చేయి. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? మీ లవ్ ని మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవడాన్ని? ఫస్ట్ లుక్ తో స్టార్ట్ అయిన మీ జర్నీ స్లోగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కంపాటబిలిటీ చెక్ చేసుకుంటూ, రెడ్ ఫ్లాగ్స్ ని ఐడెంటిఫై చేస్తూ, వాటిని అడ్జస్ట్ చేస్తూ, తన ప్రపంచంలో మీకంటూ ఒక సెపరేట్ ప్లేస్ ని క్రియేట్ చేసుకొని, టైం తో పాటు మీ బంధాన్ని స్ట్రాంగ్ చేసుకొని, మెమరీస్ ని బిల్డ్ చేసుకునే దాకా అన్ని స్టేజెస్ ని దాటుకుని వచ్చిన మీ రిలేషన్షిప్ ని మీ పేరెంట్స్ రిజెక్ట్ చేస్తే ఎలా ఉంటది? ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ లో కూడా ఉంటుంది. సేమ్ రిజెక్షన్. మనం డేటాని అర్థం చేసుకుంటాం, క్లీన్ చేస్తాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, డీప్ గా అనలైజ్ చేస్తాం. యూనివేరియట్, బైవేరియట్, మల్టీవేరియట్, టెక్స్ట్, ఇమేజ్ అండ్ టైమ్ సిరీస్ అనాలిసిస్ అని ఇలా అన్ని చేసి కష్టపడి ప్రాజెక్ట్ ని క్లయింట్ కి సబ్మిట్ చేశాక వాట్ ఇఫ్ దే డోంట్ యాక్సెప్ట్ ఇట్? అప్పుడు చేసిన మనీ వేస్ట్ అయిపోతుంది కదా. బాధ, కోపం, చిరాకు, కొన్నిసార్లు అయితే డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతాం. అంతేకాదు కొంతమంది అయితే ఈ పెద్దోళ్ళు ఉన్నారే మా పిల్లల ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకోరని పేరెంట్స్ ని బ్లేమ్ కూడా చేస్తారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు చెప్పారా, లేదా మీరు చెప్పిన విధానం వాళ్ళకి అర్థం కాలేదా? హౌ డు వి నో దట్? హౌ టు కన్విన్స్ అవర్ పేరెంట్స్? అది తెలుసుకోవాలంటే we have to start our 10th episode in Dating with Data, an EDA series. ఏంటి బ్రో, ఇప్పుడు మేము ప్రేమించుకోవాలంటే మా పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అని మీరు అనుకోవచ్చు. ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు చాలు గానీ అదే పెళ్లికి 2 కుటుంబాలు కావాలి. ఇదేం సినిమా కాదు కదా, నేను లవ్ చేశాను చెప్పగానే వచ్చి వెంటనే పెళ్లి చేయడానికి. వీ హ్యావ్ టు కన్విన్స్ అవర్ పేరెంట్స్. అలాగే మనకి ప్రాజెక్ట్ ఇచ్చిన క్లయింట్ కి కూడా మన ప్రాజెక్ట్ నచ్చకపోతే అది చేసి కూడా వేస్ట్ కదా. సో మనం చేసిన ప్రాజెక్ట్స్ లో మనమే బెస్ట్ అని క్లయింట్ ని కన్విన్స్ చేస్తేనే కదా మనకి ఇంకొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. అప్పుడే కదా మనం గ్రో అయ్యేది. నౌ లెట్స్ సీ హౌ మోస్ట్ పీపుల్ ట్రై టు కన్విన్స్. అండర్స్టాండింగ్ ది క్లయింట్. చాలా మంది బిగినర్స్ ఇక్కడే ఫెయిల్ అవుతారు. వాళ్ళు చాలా కష్టపడి అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని అన్ని ఒకే ప్రాజెక్ట్ లో అప్లై చేస్తారు. నేను కూడా స్టార్టింగ్ లో అలానే చేసేవాడిని. ఒకసారి ఒక ప్రాజెక్ట్ చేశా, నెక్స్ట్ డే ప్రెజెంటేషన్. సో నేను ఒక్కడినే కూర్చొని ఫుల్ గా ప్రిపేర్ అవుతాను. ఆ ప్రాజెక్ట్ లో అన్ని ఇంక్లూడ్ చేశా, ప్రొడక్షన్, క్వాలిటీ, ఎస్కలేషన్స్, ఈవెన్ అన్నెసరీ డీటెయిల్స్. ఆఖరికి శాలరీస్ కూడా యాడ్ చేశా. నాకు అనిపించింది ఇంత బాగా చేసే కదా డెఫినెట్లీ అందరూ ఇంప్రెస్ అవుతారు. ఇప్పుడు మా కంపెనీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అని అటు వెళ్తున్నాను చూశారు. అందరికి ఆయన అంటే ఫుల్ భయం, ఎందుకంటే మా కంపెనీలో ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది ఆయన ప్రాజెక్ట్ చూసారు. నేను వెయిట్ చేస్తున్నా రెస్పాన్స్ కోసం. సూపర్ చేసావు, శబాష్ అని అంటాడు అనుకున్నా. ఆయన ఏం చేశారు తెలుసా? ఇదెందుకు ఇక్కడ పెట్టావు, అదెందుకు అలా చేసావు, ఇది అవసరం ఎత్తేసాయి, ఆ అనాలిసిస్ ఎందుకు చేయలేదు అని ఆల్మోస్ట్ మొత్తం చేంజ్ చేయించేశారు. ఫస్ట్ లో నేను షాక్ అయ్యా, బట్ నెక్స్ట్ డే నేను ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు నాకు అర్థమైంది క్లయింట్ కి కావాల్సింది అనాలిసిస్ కాదు ఆన్సర్. మన అనాలిసిస్ ఇంప్రెస్ చేయడానికి మాత్రమే కాదు, డెసిషన్ తీసుకోవడానికి కూడా హెల్ప్ అవ్వాలి. మనం ఎంత ఎక్కువ అనాలిసిస్ చేస్తామని కాదు, ఎంత క్లియర్ గా సాల్వ్ చేసాం అనేది ఇంపార్టెంట్. సో అప్పటి నుండి నేను ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా నా ఫస్ట్ క్వశ్చన్ క్లయింట్ ప్రాబ్లం ఏంటి, నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ ఏంటి. మన పేరెంట్స్ దగ్గర కూడా పెళ్లి చేయాలంటే వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ చూస్తారో మనకు ముందే తెలిస్తే మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ క్వాలిటీస్ ని హైలైట్ చేసి చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఆల్వేస్ మ్యాటర్స్ కదా. క్లయింట్ కూడా నేను బిగినింగ్ లో చేసిన ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే బ్యాడ్ చాట్స్ ని యూజ్ చేయడం. మీరు అనుకోవచ్చు ఏం బ్రో చార్ట్స్ లో కూడా గుడ్ చార్ట్స్ అండ్ బ్యాడ్ చార్ట్స్ ఉంటాయని. ఉంటాయి, అంటే ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్ని చార్ట్స్ చూడగానే హాఫ్ సెకండ్ లోనే మొత్తం అర్థమైపోతుంది అది దేని గురించి. కొన్ని చార్ట్స్ అయితే అసలు ఎంతసేపు చూసినా ఏం అర్థం కాదు. లెట్ మీ షో యూ 5 differences between a chart that confuses and a chart that convinces. ఈ చార్ట్ చూడండి, 12 బార్స్ 12 డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. ఏది ఇంపార్టెంట్ అనేది అసలు అర్థం కాదు. జాన్, ఫెబ్, మార్చ్ అని ఇలా ఒక్కొక్క మంత్ ని చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి, సేమ్ డేటా బట్ డిసెంబర్ అలోన్ రెడ్ లో హైలైట్ చేసాం. ఈ టైటిల్ చూడండి, సేల్స్ పీక్ ఇన్ డిసెంబర్ అని మెన్షన్ చేసాం. అండ్ అలానే ఆ మంత్ లో ఎన్ని యూనిట్స్ అనేవి సేల్ అయినవి కూడా మెన్షన్ చేసాం. సో ఇప్పుడు మన చార్ట్ ని ఎవరైనా చూసినా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మల్టిపుల్ థింగ్స్ మీద పోకుండా ఇలా మెయిన్ పాయింట్ మీదకి ఫోకస్ అయ్యేలాగా చూసుకోవాలి. అలానే మనం పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు తన అన్ని క్వాలిటీస్ చెప్పకూడదు. వాళ్ళకి నచ్చిన క్వాలిటీస్ ని బాగా హైలైట్ చేయాలి. అప్పుడే వాళ్ళ ఫోకస్ మొత్తం అక్కడే ఉంటుంది. చార్ట్స్ క్రియేట్ చేయడం అంటే అన్ని చూపించడం కాదు, ఏది ఇంపార్టెంటో దాన్ని చూపించడం. క్లారిటీ అనేది డిజైన్ తో స్టార్ట్ అవుతుంది, కానీ ఎప్పుడు ఫోకస్ చేసి మాత్రమే చూపించడం కాదు, వ్యూవర్స్ ని గైడ్ కూడా చేయాలి. ఈ లైన్ గ్రాఫ్ లో 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ A, B, C, D. ఈ 4 లైన్స్ అన్ని వేరే వేరే కలర్స్ లో ఉన్నాయి బట్ సేమ్ థిక్నెస్. సో దీన్ని చూసినప్పుడు ఐకి యాంకర్ లేదు, ఏ లైన్ చూడాలో కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి, ప్రొడక్ట్ A బోల్డ్ రెడ్ లో హైలైట్ చేసాం, మిగతా అన్ని లైన్స్ గ్రే లో ఫేడెడ్ గా ఉన్నాయి. ప్రొడక్ట్ A కన్సిస్టెంట్లీ బెస్ట్ పర్ఫార్మర్ అని టైటిల్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది. మనం ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు క్లయింట్ కి ఏది ఇంపార్టెంటో క్లియర్ గా అర్థమవుతుంది. మీరు చెప్పకుండానే చార్ట్ డైరెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు వ్యూవర్స్ కి ఎక్కడ చూడాలో అర్థమవుతుంది, కానీ చూశాక దాని నుండి ఏమర్థం చేసుకోవాలి?
ఈ టైటిల్ చూడండి, సిటీ వైజ్ రెవెన్యూ. ఇది ఒక జనరిక్ టైటిల్. ఇది చూడగానే ఏ సిటీ నుండి ఎంత రెవెన్యూ జనరేట్ అయిందని మాత్రమే చూడగలం. ఇప్పుడు ఈ టైటిల్ చూడండి, ముంబై లీడ్స్ రెవెన్యూ 30% అబోవ్ యావరేజ్. టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇన్ సైట్. సో ఒక గుడ్ చార్ట్ లో వ్యూవర్స్ కి క్వశ్చన్ ఉండవు, ఆన్సర్స్ మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఆ ఆన్సర్ ని టైటిలే చెప్పేసింది. పేరెంట్స్ ని కన్విన్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళ క్వశ్చన్స్ కి జనరల్ ఆన్సర్స్ ఇవ్వకుండా స్పెసిఫై చేసి చెప్పండి. సో కంపెనీలో వర్క్ చేస్తుంది, ఇన్ని ఇయర్స్ నుంచి స్టార్టింగ్ లో ఈ స్టేజ్ లో ఉంది, 3 times ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు ఈ స్టేజ్ కి ఎదిగింది, లేదా ఫ్యూచర్ లో ఎలా అవ్వాలనుకుంటున్నాం, ఇంత క్లారిటీతో చెప్పాక ఇంకా వాళ్ళ క్వశ్చన్స్ ఏముంటాయి. సో మీరు ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇవ్వాలనుకున్న మెసేజ్ సరిగ్గానే ఉంది, కానీ ప్రజెంటేషన్ అనేది సరిగ్గా లేకపోతే ఈ చార్ట్ చూడండి, రొటేషన్ లేబుల్స్, రెయిన్బో కలర్స్, లెజెండ్ సపరేట్ గా అండ్ ఆల్సో వాటర్ మార్క్ కూడా ఉంది. ఇందులో డేటా కన్నా నాయిస్ ఎక్కువ ఉంది. దీన్ని కనుక మనం క్లయింట్ కి ప్రెజెంట్ చేసామనుకోండి అని అనుకుంటారు. అదే సేమ్ చార్ట్ ని ఇలా డిజైన్ చేసామనుకోండి, ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. హారిజెంటల్ బార్స్, ఓన్లీ 2 కలర్స్ తో క్లీన్ గా ఉంది కదా. ఇంజనీరింగ్ అలోన్ హైలైటెడ్ విత్ 5,80,000. ఈ టైటిల్ అని చార్ట్ చూడగానే 3 seconds లో మొత్తం అర్థమైపోతుంది. సో నాయిస్ ని రిమూవ్ చేస్తే క్లారిటీ వస్తుంది. మీ పేరెంట్స్ దగ్గర కూడా ఓవర్ థింకింగ్ చేసుకుంటూ ఏదేదో చెప్పొద్దు. సింపుల్ గా క్లీన్ గా చెప్పండి. ఒక్కసారి సింపుల్ గా చెప్పడం వల్ల వాళ్ళకున్న హండ్రెడ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ని క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు చార్ట్ క్లియర్ గా ఉంది కదా, కానీ క్లయింట్ కి ఆ చార్ట్ ని ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే ఇదే లాస్ట్ పాయింట్, బట్ నా ఫేవరెట్. ఇది చూడండి, ఇది స్టాటిక్. దీన్ని మనం చూడడం తప్ప ఏం చేంజెస్ చేయలేం. బట్ ఈ డాష్ బోర్డ్ చూడండి, ఇది స్టాటిక్ కాదు. ఇక్కడ మనం ల్యాప్టాప్ టైప్ ని ఫిల్టర్ చేస్తే ఓన్లీ ఆ డేటా మాత్రమే కనిపిస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ గేమింగ్ చూడాలనుకోండి, ఈ మొత్తం తీసేస్తా, మనకి గేమింగ్ మాత్రమే చూపిస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ ప్రైస్ రేంజ్ లో మాత్రం ఉండాలి, అంటే 1 lakh to 2 lakh ప్రైస్ రేంజ్ లో కావాలంటే నేను దాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. 1 lakh to 2 lakh మధ్యలో ఉన్న ప్రైస్ రేంజ్ మాత్రమే వచ్చింది. అండ్ అలానే కావాలంటే మనం దీన్ని క్లయింట్ కి పీడిఎఫ్ లాగా పంపించవచ్చు. ఇది ఉండేలాగా. కొన్నిసార్లు మనం క్లయింట్ కి స్టాటిక్ పీడిఎఫ్ ఇచ్చామంటే తను చూసే టైంలో డేటా స్టేల్ అవ్వచ్చు. బట్ ఇలా ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్ ఇచ్చామంటే హీ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. ఇదిగోండి, ఈ వాల్యూస్ మాత్రమే చూడాలంటే ఇలాగా జూమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఓన్లీ 32 GB ప్రైస్ రేంజ్ మొత్తం వస్తుంది. హీ కెన్ ఎక్స్ప్లోర్ లైక్ దిస్ అండ్ ఫైండ్ ఆన్సర్స్ ఆన్ హిస్ ఓన్. స్టాటిక్ చార్ట్స్ అయితే కొన్నిసార్లు ఆన్సర్ ఇవ్వవు. ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ అయితే ఆన్సర్ కనిపించేలాగా చేస్తాయి. అండ్ అలానే మనం పేరెంట్స్ కి ఎంత చెప్పినా వాళ్ళు అంత ఈజీగా కన్విన్స్ అవ్వరు. డైరెక్ట్ గా ఆ పర్సన్ తీసుకొచ్చి పరిచయం చేయండి. అప్పుడు మీ పేరెంట్స్ వాళ్ళకున్న క్వశ్చన్స్ ని వాళ్ళే డైరెక్ట్ గా అడిగి క్లారిఫై చేసుకుంటారు. స్టాటిక్ గా ప్రపోజల్ పెట్టడం కన్నా ఇంటరాక్టివ్ గా కన్విన్స్ చేయడం కొన్నిసార్లు ఈజీ అవుతుంది. సో చార్ట్స్ అంటే డిజైన్ కాదు, డెసిషన్ టూల్స్. సేమ్ డేటా, డిఫరెంట్ చార్ట్స్, డిఫరెంట్ డెసిషన్స్. ఇప్పటి వరకు మనం చూసింది చార్ట్స్ ని ఎలా ప్రజెంట్ చేయాలి, క్లయింట్స్ ని ఎలా కన్విన్స్ చేయాలి అని. అనాలిసిస్ స్టార్ట్ చేయడం కన్నా ముందు ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఉంది, సెట్టింగ్ ఏ గోల్. సెట్టింగ్ ఏ గోల్ బిఫోర్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోల్ లేకుండా అనలైజ్ చేస్తే మనం డేటాలో లాస్ అవుతాం. అన్ని ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అండ్ అలానే అన్ని ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తాయి. ఎండింగ్ లో క్లయింట్ కి ఆన్సర్స్ దొరకవు. అదే గోల్ ఉంటే ఫస్ట్ మనకి డైరెక్షన్ ఉంటుంది. సో ఎక్కడ చూడాలి, ఏ డేటాను చూడాలని తెలుసు. సెకండ్, మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అన్నెసరీ అనాలిసిస్ అవాయిడ్ చేస్తాం. డెసిషన్ లో క్లారిటీ వస్తుంది. సో ఫైనల్ గా ఆన్సర్ ఇవ్వడం ఈజీ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఇంప్రెస్ చేయడానికి కాదు, సాల్వ్ చేయడానికి అనలైజ్ చేస్తాం. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ చూడండి, ఫస్ట్ టైం చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది కదా. బ్రాండ్ ప్రైజెస్, ర్యామ్ డిస్ట్రిబ్యూషన్, కోరిలేషన్, ల్యాప్టాప్ టైప్స్, భలే ఉంది కదా అనిపిస్తుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ డాష్ బోర్డ్ నుండి మనం ఏం తెలుసుకోవాలి? కేస్ 1, నో గోల్. గోల్ లేకుండా చూస్తే మనం అన్ని చూస్తాం, అన్ని ఇంపార్టెంట్ అనిపిస్తుంది. బట్ ఎండింగ్ లో క్లారిటీ ఏమి ఉండదు. కేస్ 2, విత్ గోల్. సపోజ్ మన గోల్ ఏంటంటే ల్యాప్టాప్ ప్రైజెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మెయిన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు మన ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఈ ర్యామ్ వర్సెస్ ప్రైస్. ఎందుకంటే కోరిలేషన్ 0.69 ఉంది. సో ఇప్పుడు మనకి క్లియర్ గా తెలుస్తుంది హైయర్ ర్యామ్ అంటే హైయర్ ప్రైస్ అని. నెక్స్ట్, విచ్ సెగ్మెంట్ కాస్ట్లీ అని చూస్తాం. గేమింగ్ అండ్ వర్క్ స్టేషన్ అని తెలుస్తుంది. మరి రిమైనింగ్ చార్ట్స్ అవి సెకండరీ. సేమ్ డాష్ బోర్డ్, కానీ గోల్ చేంజ్ అయితే స్టోరీ చేంజ్ అయిపోతుంది. ఇది నేను లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి విన్నారు కదా. ఇప్పుడైతే అది చాలా కామన్. బట్ 10-15 years బ్యాక్ అది చాలా రేర్. మా కంపెనీలో ఒక పర్సన్ పేరు కనిపించేది కానీ మనిషి కనిపించేవాడు కాదు. ఇప్పుడు ఆఫీస్ కూడా వచ్చేవాడు కాదు. ఏంటని అడిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేవాడు. ఆయన పేరు మధు. ఏం చేస్తారని అడిగితే ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పారు. అరే ఇదేదో బాగుందే, నేను కూడా ప్రాజెక్ట్ మేనేజర్ అయితే చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు కదా అని నా మైండ్ లో గోల్ ఫిక్స్ చేసుకున్నా. అప్పటి నుండి నా డెసిషన్స్, నా థింకింగ్ అన్ని నా గోల్ చుట్టూనే తిరిగి. నా డిపార్ట్మెంట్ వేరైనా, నా డైలీ వర్క్ వేరైనా, నా మైండ్ లో ఒకటే క్వశ్చన్, ఇది నన్ను నా గోల్ దగ్గరికి తీసుకెళ్తుందా లేదా టైం వేస్ట్ అవుతుందా? సో ఏదైతే నన్ను నా గోల్ దగ్గరికి తీసుకెళ్తుందో దాని మీద ఎక్కువ వర్క్ చేసేవాడు. కొన్ని రోజులకి నేను నాకు నచ్చిన డిపార్ట్మెంట్ లో
జాయిన్ అయ్యి నా గోల్ కొంచెం దగ్గర అయ్యాను. అప్పుడు కూడా ఒక కన్ఫ్యూజన్. మాకు ఒకేసారి 2 డిపార్ట్మెంట్స్ కి ఐజేపీ పడింది. నేను రెండింటికి అప్లై చేశా అండ్ 2 ఇంటర్వ్యూస్ ని క్లియర్ చేశా. బట్ ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. గోల్ ఉంటే డెసిషన్ ఈజీ కదా. వితౌట్ సెకండ్ థాట్ ప్రమోషన్ తీసుకొని నాకు నచ్చిన డిపార్ట్మెంట్ కి చేంజ్ అయిపోయా. సో మీరు కూడా డేటాని అనలైజ్ చేసేటప్పుడు సేమ్ క్వశ్చన్ వేసుకోవాలి. ఇది క్లయింట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుందా లేదా జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ లాగా మిగిలిపోతుందా? గోల్ లేని అనాలిసిస్ వట్టి నాయిస్ అంతే. అదే గోల్ ఉన్న అనాలిసిస్ అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఫైనల్లీ నాకు నచ్చిన డిపార్ట్మెంట్ లోకి చేంజ్ అయ్యా కానీ దాని గురించి అసలు నాకేం తెలియదు. మా కంపెనీలో 11 డిపార్ట్మెంట్స్ ఉండేవి. 10 డిపార్ట్మెంట్స్ తో నేను డైలీ ఇంటరాక్ట్ అయ్యేవాడు. కానీ ఈ ఒక్క డిపార్ట్మెంట్ రాత్రి ఉదయించే సూర్యుడు లాంటి. డిఫరెంట్ క్లయింట్, డిఫరెంట్ వర్క్ కల్చర్. నాకు టెక్నికల్ గా ప్రాబ్లం లేదు. ఎంత డిఫికల్ట్ వర్క్ ఇచ్చినా ఈజీగా చేసేసేవాడిని. బట్ నా బిగ్గెస్ట్ స్ట్రగుల్ కమ్యూనికేషన్. నన్ను డేవిడ్ శాండర్ అనే ప్రాజెక్ట్ మేనేజర్ కి అసైన్ చేశారు. డిఫరెంట్ క్లయింట్స్ నుండి డేటా వచ్చేది. నేను అనలైజ్ చేసి రిపోర్ట్స్ ప్రిపేర్ చేసేవాడిని. కానీ డైరెక్ట్ గా క్లయింట్ తో అయితే ఇంటరాక్షన్ ఉండేది కాదు. నేను రిపోర్ట్స్ ని నా సీనియర్స్ కి పంపేవాడిని. వాళ్ళు దాన్ని వెరిఫై చేసి క్లయింట్స్ కి పంపించేవాళ్ళు. టెక్నికల్ గా బాగానే వర్క్ చేస్తున్నా గానీ టీమ్ మీటింగ్స్ లో, ప్రెజెంటేషన్ అప్పుడు చాలా క్యాజువల్ గా మాట్లాడేవాడు. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అనేది అసలు ఉండేదే కాదు. అప్పుడు నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ నవీన్ పర్స్ప్లేట్. నేను నవీన్ బాయ్ అని పిలిచేవాడిని. ఎందుకంటే క్లయింట్స్ ని హ్యాండిల్ చేయడంలో తన నెక్స్ట్ లెవెల్. కోడగడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు. మాకు డైలీ క్లయింట్స్ కాల్స్ ఉండేవి, మీటింగ్స్ ఉండేవి. తను మాట్లాడేవాడు, నేను పక్క నుండి అబ్జర్వ్ చేసేవాడు. హౌ హీ స్పీక్స్, హౌ హీ ఎక్స్ప్లెయిన్, హౌ హీ హ్యాండిల్స్ ది ప్రెషర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హౌ హీ ఎంజాయ్స్ ది వర్క్. అప్పుడు నాకు అర్థమైంది కమ్యూనికేషన్ అంటే జస్ట్ ఇంగ్లీష్ కాదు, క్లారిటీ, కాన్ఫిడెన్స్, కనెక్షన్. కొన్ని రోజుల తర్వాత నేను క్లయింట్స్ ని డైరెక్ట్ గా హ్యాండిల్ చేస్తా అని చెప్పాను. హీ సెడ్ ఓకే. నాకు వచ్చిన వర్క్ ని కంప్లీట్ చేసి డైరెక్ట్ గా క్లయింట్స్ కి పంపడం స్టార్ట్ చేశా. అప్పుడు సమంత ఏమి కాదు మా క్లయింట్, ఆమె నా గురించి అప్రిషియేషన్ మెయిల్ పంపింది. యుఎస్ లో ఉన్న మా ప్రాజెక్ట్ మేనేజర్స్. అప్పటి నుండి యుఎస్ లో ఉన్న టీం కూడా నన్ను రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసి ఇండియాకి ఎవరు వచ్చినా నన్ను హబ్ గ్రూప్ ల్యామ్ అని ఆ కంపెనీ పేరుతో పిలిచేవారు. సో అప్పుడు నాకు అర్థమైంది మనం అనాలిసిస్ ఎంత బాగా చేసినా, డాష్ బోర్డ్ ని ఎంత క్రియేటివ్ గా చేసినా, దాన్ని సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోతే అది కంప్లీట్ కాదు. సేమ్ మన లైఫ్ లో కూడా మీరు మీ పేరెంట్స్ ని కన్విన్స్ చేయాలంటే లవ్ ఉంటే సరిపోదు, మాట్లాడడం రావాలి, వాళ్ళ డౌట్స్ ని క్లియర్ చేయాలి. ఇప్పటి వరకు నా లైఫ్ లో జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్ నన్ను నా గోల్ కి దగ్గరగా తీసుకొచ్చింది. నా జర్నీని చూస్తే మీకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్ అనిపించవచ్చు. కానీ మీకు తెలుసా, నేను జాబ్ లో జాయిన్ అయిన కొన్ని మంత్స్ కి రిజైన్ చేద్దాం అనుకున్నాను. రీజన్ 1 ఎస్కలేషన్. స్టార్టింగ్ లో అందరిలాగా నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేసేవాడిని. ఈ ఎక్సెల్స్ ఏంటి, డేటా ఏంటి, ఫార్ములాస్ ఏంటి, కోడింగ్ ఏంటి, అసలు ఏం అర్థమయ్యేదే కాదు. బీటెక్ అంటే తెలుసు కదా, ఇస్తుంటే కాలేజ్కి వెళ్ళేవాళ్ళం, లేదంటే మానేసేవాళ్ళం. కానీ ఇక్కడ డైలీ ఆఫీస్ కి వెళ్ళాలి, ఇది కూడా టైం కి వెళ్ళాలి, లేట్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, మిస్టేక్స్ అయితే పర్ఫార్మెన్స్ రివ్యూ అని ఇలా చాలా ఉండేది. అప్పుడే కాలేజ్ నుంచి వచ్చిన నాకు ఇవన్నీ కొత్తగా ఉండేది. అప్పుడప్పుడే దానికి అలవాటు అవుతున్న టైంలో సడన్ గా ఒక ఎస్కలేషన్ వచ్చింది. అది కూడా డైరెక్ట్ గా క్లయింట్ నుంచి. ఒకసారి నా సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. అండ్ మా కంపెనీలో పర్టికులర్ గా ఆ క్లయింట్ నుంచి ఎస్కలేషన్ వస్తే డైరెక్ట్ గా వార్నింగ్ లెటర్ ఇస్తారు, లేదంటే పిఐపి లో పెడతారు. ఆ మెయిల్ చూసిన వెంటనే ఇంకా నా పని అయిపోయిందిరా అనుకున్నా. అప్పుడు మా టీమ్ లీడర్ సృజన ఉండేవాడు. నన్ను పిలిచాడు. ఆయన నాకన్నా టెన్షన్ గా ఉన్నాడు. ఈ ఎర్రర్ ఏంటి అని అడిగాడు. అప్పుడు నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రాదు. చాలా క్యాజువల్ గా తెలిసేవాడైనా కావాలని చేస్తాడా, ఏదో పొరపాటున అయిపోయిందని చెప్పా. నేను అనుకున్నా ఇప్పుడు ఫుల్ గా తిడతాడని. బట్ తను ఒక్క మాట కూడా అనలేదు. అరే నువ్వు వెళ్ళు, నేను రిప్లై ఇస్తా అన్నాడు. నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత తెలిసింది ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ ట్రస్ట్. నేను ఆయన ఇచ్చిన టాస్క్ లన్నీ కంప్లీట్ చేసేవాడిని. టైం కి ఆఫీస్ కి వెళ్ళిపోయేవాడిని. పెండింగ్ వర్క్స్ ఏమి ఉంచేవాడిని కాదు. టైం కి అన్ని కంప్లీట్ చేసేసేవాడిని. సో అలా ఆయనకి నా మీద ఒక నమ్మకం బిల్డ్ అయ్యింది. అండ్ అదే ఆ రోజు నన్ను కాపాడేది. అప్పటి నుండి నేను వర్క్ ని ఇంకా సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాను. చిన్న చిన్న మిస్టేక్ చేసేవాడిని, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు మళ్ళీ ఎస్కలేషన్ రాలా. సేమ్ మన లైఫ్ లో కూడా పేరెంట్స్ ఎందుకు అపోజ్ చేస్తారు? మన హ్యాపీనెస్ వాళ్ళకి ఇష్టం లేకపోవడం వల్ల కాదు, మన ఫ్యూచర్ గురించి భయం. మనం ఏజ్ లో ఎంత పెద్ద వాళ్ళమైనా వాళ్ళ చిన్న పిల్లలు ఎక్కడ మోసపోతాము, ఎక్కడ బాధపడతామని భయం వాళ్ళకి. సో మన మీద వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ చేసామనుకోండి, మన డెసిషన్స్ ని వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. క్లయింట్స్ అయినా, పేరెంట్స్ అయినా. ట్రస్ట్ వన్స్ బిల్డ్ అయితే కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది, ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయి, సపోర్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది, స్కిల్స్ మీకు జాబ్ ని ఇస్తాయి. కానీ ట్రస్ట్ మీ కెరియర్ ని నిలబెడుతుంది. సో ఇఫ్ యూ బికమ్ గుడ్ అట్ అండర్స్టాండింగ్, స్టోరీ టెల్లింగ్, గోల్ సెట్టింగ్, కమ్యూనికేషన్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్, యూ వోంట్ బికమ్ ఏ బెటర్ అనలిస్ట్, యూ విల్ బికమ్ సమ్వన్ పీపుల్ బిలీవ్ ఇట్. ఇప్పటి వరకు మనం డేటింగ్ చేసాం. ఫస్ట్ లుక్ నుండి అండర్స్టాండింగ్, కంపాటబిలిటీ చెక్, ఐడెంటిఫైయింగ్ ద రెడ్ ఫ్లాగ్, అడ్జస్టింగ్, స్పెండింగ్ టైం, మెసేజెస్, ఫోటోస్ అండ్ పేరెంట్స్ ని కన్విన్స్ చేయడం వరకు. బట్ రిలేషన్షిప్ కంప్లీట్ అవ్వాలంటే పెళ్లి అవ్వాలి కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో వీఆర్ ఫైనల్లీ గెటింగ్ మ్యారీడ్ టు ద డేటా. ఎపిసోడ్ 11, మ్యారేజ్ విత్ డేటా, ది కంప్లీట్ EDA కేస్ స్టడీ ఫ్రమ్ ది రా డేటా టు రియల్ ఇన్సైట్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో థియరీ ఏముండదు, ఓన్లీ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్. సో సీ యూ ఇన్ ది ఫైనల్ చాప్టర్ ఆఫ్ అవర్. Thanks for watching. Subscribe for more videos. Bye.